నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సామ్యూల్ అండి. ఎక్కడ ఉంటారు? బోయినపల్లి. మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? అది మన రమేష్ ఏమో. శ్రీ గణేశా? గణేష్ 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 అన్న. మీ నియోజకవర్గంలో కార్పొరేటర్ ఎవరు? కార్పొరేట్ పేరు తెలియదు మేడం నాకు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ మంచిగా ఉంది కానీ రోడ్లు బాగలేవు మేడం. డ్రైనేజీనే బాగలేదు. ఈ ఎలక్షన్ రాగానే మా ఓట్లేసి గెలుస్తున్నారు, ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. మళ్ళీ వస్తామని రాటే వాళ్ళు అంటే మేము ఇటే చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు. అయితే ఇప్పుడు మీరు మీ ఎమ్మెల్యే కానీ మీ కార్పొరేటర్ కానీ మీ సైడ్ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారా? రావట్లేదు మేడం. ఈయన వస్తుండు గణేష్ అప్పుడప్పుడు వస్తుండు, కానీ కార్పొరేటర్ ఎవరు తెలియదు నాకు, వాళ్ళు రావట్లేదు. సో మీ ఏరియాలో ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళకి చెప్పారా? చెప్తే ఎలా రెస్పాన్స్ అయ్యారు? పోతున్నాం మేడం, వెళ్తున్నాం వస్తున్నాం చేస్తామంటారు, చేస్తలేరు. చేస్తామంటారు, వాళ్ళు చెప్తున్నారు పోగానే చేస్తామంటారు, మేము ఇంటికి రాగానే అటు ఇటు అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అంటారు? మళ్ళీ కాంగ్రెస్ కావాలనుకుంటున్నాం కానీ చెప్పలేము. ఎందుకు కాంగ్రెస్? మళ్ళీ ఆల్రెడీ రోడ్లు వేస్తలేరు అంటారు కదా. వీళ్ళే తప్ప మేడం, పార్టీ మంచిదే కదా, మనుషులు బాగలేరు. కాంగ్రెస్ పార్టీ మంచిదే కదా, జాతీయ పార్టీ కదా అది, అందుకే దాన్ని ఎన్నుకుంటున్నాను. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? ప్రభాకర్. ఎక్కడ ఉంటారు? హుజూరాబాద్. మీ ఎమ్మెల్యే ఎవరు? ముఠా గోపాల్. మీ కార్పొరేటర్ ఎవరు? మా కార్పొరేటర్ చారి. ఓకే. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లా ఉంది? అంత డెవలప్మెంట్ లేదమ్మా. అంటే ఏం సమస్యలు ఉన్నాయి? ఈయన వచ్చినప్పటి నుంచి అంత లేదు డెవలప్మెంట్. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అంత లేదు. అసలు మీకు ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుంది. ఈయన వచ్చిన తర్వాత ఆయన బిజినెస్ నడుస్తుంది తప్ప ఇక్కడ ప్రజలకు ఏందనేది ఏం లేదు. ఇక్కడ కొత్తలో హైడ్రా అనేది బాగా ఉపయోగపడుతుంది, అది వర్షాకాలంలోనే అన్నాడు, మరి లేదండి. ఇప్పుడు హైడ్రా అనేది ఎట్లా అంటే పేదల మీదనే హైడ్రా చూపిస్తుంది, పేదల మీద. ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద హైడ్రా అనేది అసలు లేదు, పేదల మీద చూపిస్తున్నారు. కోర్టు కూడా డిసిజన్ ఇచ్చిందిగా ఇప్పుడు హైడ్రా మీద తీయాలని. కానీ ఈయన పట్టుదలతోని రేవంత్ రెడ్డి గారు ఆయన్నే పెడతాం మొండికి పోతున్నారు. ఇది ఎంతవరకు సభ్యస్తుందని అడుగుతున్నారు. అదే ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటది అంటారు? కేసీఆర్ గారు కావాలి. ఈయన వస్తే ఎవరితో డెవలప్మెంట్ కాదండి. ఆయన మీద అనవసరంగా అబండాలు వేసి చేస్తున్నారు. కానీ తింటే మానవుడు తింటాడు, ఈయన ఢిల్లీకి తీసుకుపోతున్నాడు. అవునా కదా? అది కేసీఆర్ రావాలని మా అభిప్రాయం. నమస్తే అండి. మీ పేరు? ప్రకాష్. ఏడుంటారు? బోడుపల్. మీ ఎమ్మెల్యే ఎవరు? మేము కొత్తగా వచ్చినాం మేడం అక్కడ. అయితే మీ ఏరియా రోజు చూస్తుంటారు కదా, రోడ్లు గానీ చెత్త గానీ వాటర్ సమస్యలు గానీ ఏమైనా ఉన్నాయా మీకు? ఏం లేదు, మంచిగా ఉండే. మీ ఎమ్మెల్యే గానీ మీ కార్పొరేటర్ గానీ వచ్చి చెక్ చేస్తుంటారా? క్లీనింగ్ అవుతున్నాయా? క్లీన్ అయితే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? అక్కడ ఏం లేదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలో హైడ్రా గురించి చెప్పిండు, వర్షాకాలంలో మీకు హైడ్రా పనికొస్తుందని. మరి ఇప్పుడు రోడ్లు చూస్తుంటే మొత్తం సముద్రాలు అవి కూలుతున్నాయి కదా, ఏమంటారు? రేవంత్ రెడ్డి వచ్చినైతే ఏం లేదు. ఇప్పుడైతే కేసీఆర్ ఉన్నప్పుడు జర బాగానే ఉండే అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏముండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏముంది? ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆర్డర్ అవన్నీ తీసుండే, ఎఫ్టీఎల్ అని అవి అన్ని గరీబోలే జాగాలు ఇవన్నీ తీసేస్తుంది. ముందర కేసీఆర్ నాకు జీవం లేకుండే, ఈయన మొత్తం ఇవన్నీ జాగాలు తీసేస్తుంది హైడ్రా అని. ఆయన అంటే ఇద్దరిలో మీకు ఎవరి పరిపాలన బాగా నచ్చింది? బాగైతే కేసీఆర్ మంచిగానే చేసిండు. కేసీఆర్ ఏం చేసిండు? చేసిండే ఆర్డర్ ఇవన్నీ ఎఫ్టీఎల్ ఇవన్నీ తీయలే, అది ఒకటే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు? అంటే వస్తే బీజేపీ లేకుంటే కేసీఆర్ రావాలి. బీజేపీ ఎందుకు? బీజేపీకి ఇప్పుడు రెండిట్లకి ఛాన్స్ ఇచ్చినా ఒకసారి బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నాను. అన్నిటికీ 2 సార్లు ఇచ్చిన కానీ బీజేపీకి ఒక ఛాన్స్. మీ పేరు? కృష్ణ. ఎక్కడ ఉంటారు? రామ్నగర్. మీ ఎమ్మెల్యే ఎవరు? ముఠా గోపాల్. మళ్ళీ మీ కార్పొరేటర్ ఎవరు? ఆయన పేరేమో నాకు తెలియదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? ఏం బాగాలేదమ్మా. ఎందుకంటే ఏం సమస్యలు ఉన్నాయి మీకు? మోరీలు పొంగిపోతుంటాయి, డ్రైనేజీ నిలుచుంటాయి, దోమలు మెయిన్ గా అక్కడ అసలు మందు కొట్టరు 6 నెలలకు ఒకసారి. అంతే, ఇంకేం లేదు చెప్పడానికి. అంటే దీని గురించి కంప్లైంట్ రైజ్ చేసిండ్రా మీరు? అందరు ఇస్తూనే ఉంటారు, మేము కూడా ఇచ్చినాము. ఏమంటారు? అదే స్పందించారు, సరే అంటారు, పోమంటారు.
రోడ్లు కానీ డ్రైనేజెస్ క్లీనింగ్స్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఏం లేవా మరి మీకు? ఇవన్నీ అవి పారుతూనే ఉంటాయమ్మా, మనం ఏం చేయలేము. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అంటారు మరి ఇట్లుంటే? నాకు తెలియదు, ఐడియా లేదమ్మా. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు నేనైతే చెప్పగలను సార్. ఇప్పుడు అయితే ఆడ కేసీఆర్ పార్టీ ఉంది, ముఠా గోపాల్. లాస్ట్ టైం కూడా ఆయన వచ్చిండు, మరి ఈసారి ఎవరు వస్తారు అనేది నాకు ఐడియా లేదు. అయితే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్ గానీ రావడం చూడడం తెలుసుకోవడం మీ సమస్యలు ఏమైనా చేస్తారా అసలు? వస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎక్కడికి వస్తారో నాకైతే తెలియదు. లేదు చూడలేదు, ఎందుకంటే మేము పనికి వెళ్ళాలి కదా, డ్యూటీకి వెళ్ళాలి. నమస్తే, మీ పేరు? నా పేరు వేణుగోపాల్. ఎక్కడ ఉంటారు? నేను ఉండేది సికింద్రాబాద్. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? పద్మారావు. మీ కార్పొరేటర్ ఎవరు? హేమ. మరి ఎట్లుంది డెవలప్మెంట్ మీ ఏరియాలో? డెవలప్మెంట్ బాగానే ఉంది. సో ఏమేమి సమస్యలు ఉన్నాయి మీ సైడ్? మా దగ్గర సమస్యలు ఏమంత పెద్దగా లేవు. డ్రైనేజ్ వాటర్ అన్ని రోడ్లన్నీ మంచిగా చేసేది. ఈ మధ్య కొత్త రోడ్ చేసేది. ఇప్పుడు పద్మారావు టిఆర్ఎస్ పార్టీ అంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి గవర్నమెంట్ చూసుకుంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏమైనా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయా? ఏమట్లా వ్యత్యాసం మన ఎమ్మెల్యే సరిగా ఉంటే అన్ని వ్యత్యాసాలు అన్ని సరిపోతాయి. అంటే ఉంటది కదా అధికార పార్టీ. అధికార పార్టీ చేసే ఉంటది, అపోజిషన్ పార్టీ ఉంటేనే కదా అధికార పార్టీ ఉండేది. సో మీ ఏరియాకి కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ రావడం మీ సమస్యలు తెలుసుకోవడం అలాంటివి చేస్తారా? తెలుసుకుంటున్నాం. ప్రతిసారి వస్తారు, ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, మధ్య మధ్యలో వస్తారు, సమస్య ఉంటే కూడా వస్తారు, వచ్చి చెప్పిపోతారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏమైనా పార్టీ వేరేది అయ్యి ఉంటుందా అదే ఉంటుందా? జిఎస్ఎంసీ ఎలక్షన్స్ ఈ పార్టీ ప్రకారం మాత్రం మా దగ్గర మనం టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు మళ్ళీ బిఆర్ఎస్ అనుకుంటున్నారు? టీఆర్ఎస్ డాక్టర్ చేసింది కాబట్టి జనాలకి ఇష్టం కాబట్టి చేస్తారు. పద్మారావు ఇంకొకసారి కదా, పద్మారావు జిఎస్ఎంసీ 5 సార్లు మా దగ్గర విన్ అయింది. అదే ప్రకారం మేము చేస్తాం. ఇంకా ఆల్రెడీ చేసింది కాబట్టి మా దగ్గర ఫంక్షన్ హాల్స్ కానీ ఈ రోడ్స్ కానీ ఇవన్నీ బాగానే చేసింది కాబట్టి మళ్ళీ ఆయనకి కొట్టేస్తాం. మీ పేరు? మా పేరు అశోక్ కుమార్ అండి, ఎక్కడ ఉంటారు? మెహందీపట్నం. మీ ఎమ్మెల్యే ఎవరు? మన దానం నాగేందర్. మీ కార్పొరేటర్ ఎవరు? మన సురేష్ కుమార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? అట్లా రోడ్లు మొత్తం అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలం అయితే మరి గుత్తమయంగా ఉంది. అంటే మీకు మెయిన్ సమస్యలు ఏమున్నాయి అసలు? ఏం సమస్య అనేది రోడ్లు సమస్యలు ఎక్కువ అంతే. టైం టు టైం వాటర్ వస్తుందా? వాటర్ సమస్య, కరెంటు మెయిన్, కరెంటు ప్రాబ్లం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెయిన్ ఉంది, ఇక్కడ చూసుకుంటేనే దానం నాగేంద్ర అటు ఇటు ఉన్నారు. సో ఎట్లుంది పరిస్థితి? పర్లేదు కానీ కొంచెం కరెంట్ ప్రాబ్లమ్ ఉంది. అట్లానే కొంచెం కరెంట్ ప్రాబ్లం మంచిగా అయితే బాగుంటది. మీ కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ రావడం మీ సమస్యలు తెలుసుకోవడం చేస్తున్నారు పెద్దది కదండి ఏరియా, ఇక్కడ అంటే ఉంటుంది కదా. సమస్యల పైన కంప్లైంట్ చేశారా మీరు? జిహెచ్ఎంసీ పెట్టాము కానీ పెద్ద ఏరియా కాబట్టి, పెద్ద మున్సిపల్ కాబట్టి అది అంత తొందరగా సాల్వ్ కాదన్నమాట. సో ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది అంటారు? ఇంకా మన ఒక డిసిషన్ కాదు కానీ అందరి డిసిషన్ ఉండాలి. అది అంటే మీ అభిప్రాయం ఏంటి? ఎవరు వచ్చినా మనకు బాగు చేస్తే బాగుంటుంది అండి. పార్టీ అనేది ఏముంది. మీ పేరు? నరసింహరావు, ఎక్కడ ఉంటారు? పార్చిగుట్ట. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎట్లుంది? విధంగా ఉన్నది. ఇంకా ఎక్కువ మీ ఎమ్మెల్యే ఎవరు అసలు? మా ఎమ్మెల్యే ముఠా గోపాల్. మీ కార్పొరేటర్ ఎవరు? ఇప్పుడు నవీన్ గౌడ్. మరి వాళ్ళు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం అట్లాంటివి ఏమైనా చేస్తారా? అంటే ఇది రోడ్లు అయితే వేస్తున్నారు, రోడ్లు వేసారు బాగానే ఉంది. ఇప్పుడు డ్రైనేజ్ లైన్ అవి ఉన్నాయి, కొన్ని వాటర్ లైన్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్వాలేదు. ఇప్పుడు వాటర్ టైం టు టైం వస్తుందా? వస్తున్నాయండి. అక్కడ బాగా డ్రైనేజ్ ఉంటది కదా మళ్ళా. అంటే పక్కకు నాళాలు అవి ఉన్నాయి కదా, ఆ నాళాల వల్ల ఇదవుతుంది అంతే, ఇంకేం లేదు. అంటే చెత్త గానీ అవంతా కూడా ఎట్లుంది? చెత్త అంటే వస్తూనే ఉంటుంది. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం ఇదిలే సరిగా పట్టించుకోవడం లేదు. కంప్లైంట్ చేస్తే మరి పట్టించుకుంటున్నారా ముఠా గోపాల్? వాళ్ళు వస్తున్నారు, ఊడ్చేసి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఏ పార్టీ వస్తుంది అంటారు? అక్కడ ఇప్పుడైతే బీజేపీ ఉంది, ఒకటి టిఆర్ఎస్ ఉంది, ఎమ్మెల్యే కాంగ్రెస్, ఎంపీ బీజేపీ ఉంది.
కిషన్ రెడ్డి. మరి ఎవరు వస్తారంటారు? ఇప్పుడు ఇప్పుడైతే 3 పార్టీలు ఉన్నాయి. ఉన్నాయి కానీ ఇప్పుడు దానికి సరిగా అనేది రావు, ఎందుకంటే తక్కువ మెజార్టీలు ఉంటాయి. నమస్తే మేడం, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శృతి అండి. ఎక్కడ ఉంటారు? నేను దోమలగూడ మున్సిపల్ ఆఫీస్ పక్కకు ఉంటానండి. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? మాకు ఏరియాలో ఉన్నారండి ఎమ్మెల్యే గారు, కాకపోతే ఎలక్షన్స్ అయినప్పుడు కనిపిస్తుంటారు. మరి చాలా ఎవరు అసలు మీ ఎమ్మెల్యే? ఏరియా ఎమ్మెల్యే గారి ఓకే, మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మాకు రోడ్స్ అన్ని కొంచెం కరెక్షన్ చేయాలండి. రీసెంట్ గా ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. సో బ్రిడ్జ్ ఓపెన్ చేశాక మేము ఏమి ఎక్స్పెక్ట్ చేసామంటే ఆ ముందు రోడ్ కూడా చక్కగా డెవలప్ చేస్తారు అనుకున్నాము. కాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాలనీ వాసులందరూ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, కాకపోతే వాళ్ళు చెత్త చెదారం అంటూ రోడ్ మీద అక్కడ బిన్స్ లో వాళ్ళకంటే మున్సిపల్ వాళ్ళు అరేంజ్ చేసిన బిన్ వేయకుండా రోడ్ మీద వేస్తారు, ఎక్కడ పడితే వేస్తారు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కంప్లైంట్స్ చాలా సార్లు చెప్పామండి. వాళ్ళకి ఒకటే బండి పంపిస్తుంటే ఎక్కువ బండ్లు పంపించమని కూడా మేము రిక్వెస్ట్ చేశాము, కానీ అది మాత్రం ఇంతవరకు కరెక్షన్ కాలేదు. సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ వాళ్ళది ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా వాళ్ళు చక్కని బిన్స్ అరేంజ్ చేసి ఇంటింటికి చెత్త కనుక తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉంటుంది. మళ్ళీ దీనివల్ల అందరి సమస్యలు తీరిపోతాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, అందరం జాగ్రత్త పడాలి. సో నేను ఒక సిటిజన్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం సమస్యలు ఉన్నాయి మేడం మీ ఏరియాలో? అంటే మిగిలిందంతా బాగానే ఉందండి. లైక్ వాటర్, చెత్తది మెయిన్. లైక్ ఎక్కడ కూడా చెత్త వేయకుండా చూసేది మున్సిపల్ వాళ్ళది యొక్క బాధ్యత, అండ్ పౌరుల బాధ్యత కూడా. వాళ్ళు ఎక్కడంటే అక్కడ వేయకుండా బిన్ లోనే వేయాలి, లేదా బండి మాట్లాడుకొని అందులో వేస్తే మాత్రం బాగుంటది. సో నేను ఏమని వాళ్ళకి ఒక విన్నపం ఏంటి అంటే, వాళ్ళు బ్యానర్స్ పెట్టండి ఎంసీహెచ్ ద్వారా, అక్కడక్కడ ఎవరైనా చెత్త బయట వేస్తే మీకు ఫైన్ విధించబడుతుంది. అండ్ కార్లు ఎక్కడంటే అక్కడ పార్క్ చేయొద్దు. జనరల్ పబ్లిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇలాంటి సమస్యలన్నీ మన ఎలక్షన్ ముందే కాకుండా రెగ్యులర్ గా చేస్తే మాత్రం ప్రతి పౌరుడికి చాలా చక్కగా ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే పనులన్నిటికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ సమస్యలు కూడా చక్కగా తీరుస్తారని ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు విశాలం. ఎక్కడ ఉంటారు? నేను కాచిగూడలో ఉంటాను. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఇంట్లో అంత ఐడియా లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంతమందికి వచ్చి మా రోడ్లు ఏం చేయలేదు, చూడలేదు. ఎట్లుందో రోడ్స్ మొత్తం అట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడ్డదనుకో ఈ ఏరియా ఇదైనా కొద్దిగా ముందు, కానీ మా కాచిగూడ ఇంకా దారుణం ఉంటుంది. ఎందుకు అసలు మీ ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎవరు వచ్చి చూడడం అట్లాంటివి లేరా? అంటే ఇప్పుడు ఓట్లు వచ్చాయి అనుకో, ఇప్పుడు నెక్స్ట్ మంత్ షురు అయింది అనుకోని వాళ్ళు వచ్చి చూస్తారు అంతే, కానీ చేయడం అయితే ఏం లేదు. కంప్లైంట్ చేయలేదా మీ వల్ల? మా లొకేషన్ లో ఉన్నారు, లేటర్ వాళ్ళు చెప్పినాం, లీడర్స్ చెప్పినాము, వాళ్ళు అది పట్టించుకొని ఏం లేదు. నెక్స్ట్ కూడా ఏం వస్తారు అంత ఐడియా కూడా ఏం లేదు. వేస్ట్ రెస్పాన్స్ ఏం లేదు మేడం, వేస్ట్ అంత రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఎలక్ట్రికల్ కూడా ఒకసారి కరెంట్ పోయింది అనుకోండి, వెయిట్ చేయాలి దాని గురించి. మార్నింగ్ దాకా కూడా కరెంట్ రాదు. మెయిన్ సమస్యలు ఏమున్నాయి మీ దగ్గర? మెయిన్ అంటే ఇప్పుడు వాటర్ ఇట్లనే రోడ్ సమస్య ఎక్కువ ఉంది, ఎలక్ట్రికల్ ఎక్కువ ఉంది. ఇక ట్రాఫిక్ అంతే, ఇక చెప్పలేము, ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు ఏం మార్పు కావాలనుకుంటున్నారు? అంటే ఏ పార్టీ వస్తుంది అంటారు? తెలంగాణ వస్తే బెటర్ మేడం, టీడీపీ ఇస్ బెటర్. టీడీపీ మేడం, దాని మీద ఎక్కువ ఉన్నది మేడం, అది వస్తేనే బెటర్.